యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? నాకు న్యాయం జరుగుతుందా? దేవుని వాక్యం ఇలా చెప్తుంది. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రములు తను ఊర్చి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయము తీర్చడా? లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. హన్నా ఇలా ప్రార్థించింది, నేను మనోదుఖము గలదానై ఉన్నాను అని. అయితే తన మనోదుఖం చూసిన దేవుడు సమూయేలు ప్రవక్తనే ఇచ్చారు. మరి నీకన్నిటికీ కారణం బంధువులు వెలివేశారని బాధపడవచ్చు, భర్తను బట్టి లేదా భార్యను బట్టి బాధపడవచ్చు, నీ ద్వారా మేలు పొంది నేను తప్పుగా మాట్లాడుతున్న వారిని బట్టి బాధపడవచ్చు, నీ బేదరికాన్ని బట్టి బాధపడుతున్నవేమో, నీ అనారోగ్యాన్ని బట్టి బాధపడుతున్నవేమో, అందరూ నిన్ను చూసి చులకని చూపులను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, ఓడిపోతున్నాను ప్రతిసారి అని నీ పరిస్థితులను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో. ఇలా నీ సమస్య ఏదైనా కావచ్చు, నువ్వు కార్చే ప్రతి కన్నీటి ప్రార్థన నీకు విజయాన్ని ఇస్తుంది. యేసయ్య మన ప్రతి కన్నీటికి జవాబును చెప్పవలసిన వారై ఉన్నారు. ఆయన పాదముల యొద్ద నువ్వు కార్చిన ప్రతి కన్నీటికి ఆయన ఖచ్చితంగా జవాబు చెప్పవలసిన వారై ఉన్నారు. నమ్మి ప్రార్థిస్తే నీ కన్నీరు నాట్యముగా మారుతుంది. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.